చీర గురించి మాట్లాడారు, ఒక ఆడపిల్ల పద్ధతిగా ఉండడం గురించి మాట్లాడారు, ఆది పరాశక్తి అన్నారు, అమ్మవారు అన్నారు. తర్వాత ఆయన ఏంటంటే డ్రెస్ గురించి ఎక్కడ అంతా మాట్లాడిన తర్వాత ఒక్క పదమే ఆయన కొంచెం రాంగ్ మాట్లాడారు. అది సామాన్లు అని చెప్పేసి చెప్పడము, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఆయన కరెక్ట్ ఎక్కడో ఒక చోట నోరు జారుతారు ఆయన. తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది అంటే న్యూస్ నేను చూస్తున్నాను యూట్యూబ్లో కానీ డ్రింక్ చేసి క్షమాపణ చెప్పారు, నిద్రపోయి వచ్చి క్షమాపణ చెప్పారు. అలా చెప్పకూడదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి లేడీస్కి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. డ్రింక్ చేశాడా, ఆయన నిద్రలో ఉన్నాడా అని పక్కన పెడితే నేను కూడా కొంచెం ఫైర్ అయ్యాను. తర్వాత ఏంటంటే అది ఒక పదం వాడినందుకు కొంచెం కోపం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది మాట్లాడడానికి కారణం కూడా లుల్లు మాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నితి అగర్వాల్ డ్రెస్ అక్కడ బాడీ గార్డ్స్ కానీ లేకపోయి ఉంటే ఆ పరిస్థితి, ఆడపిల్ల పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు ఆమె వేసుకుంది డ్రెస్ చాలా చిన్నది, అది తొక్కారు, ఇట్లా పడబోయింది కదా, చూసే ఉంటారు అందరు వీడియోలో. అది దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చినప్పుడు కొంచెం ఇలా రావాలి సారీ కట్లో. ఆయన సౌందర్య పేరు తీశారు, రష్మిక పేరు తీశారు, మంచిగా చీర సారీ కట్టుకొని పద్ధతిగా వస్తారు. కానీ ఇలాంటివి చూపించుకొని ఇలా ఇవన్నీ బయటపడతాయి సామాన్ల గురించి చెప్పారు. అది చెప్పిన తర్వాత వీళ్ళంతా ఫైర్ అయ్యారు అనమాట. మళ్ళీ అమ్మవారితో ఇప్పుడు ఆయన మాట్లాడింది ఎక్కడ మాట్లాడినా కానీ, ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా కానీ, ఏ ఈవెంట్ లో మాట్లాడినా కానీ ఒక్క పాయింట్ దగ్గర ఆయన నోరు జారుతారు, క్షమాపణ చెప్తారు. అది ఆయనకున్న అలవాటు. అది కొంచెం మార్చుకోవాలి, కొంచెం అలవాటు చేసుకోవాలి. స్త్రీల గురించి మాట్లాడితే స్త్రీల గురించే మాట్లాడండి, ఆడపిల్లల గురించి మాట్లాడితే ఇలా అని చెప్పండి, పర్వాలేదు, పద్ధతిగా ఉండాలని చెప్పండి, దాంట్లో తప్పేం లేదు. కానీ మధ్యలో ఇవన్నీ దీని గురించి, దాని పార్ట్స్ గురించి కానీ, సామాన్లని కానీ చెప్పడం తప్పు అని నేను చెప్తున్నాను. కానీ అతను చెప్పింది 100% పద్ధతిగా ఆడపిల్లని ఆదిపరాశక్తిగా అమ్మవారుగా కొల్చారాడ. అది కూడా మీరు చూసే ఉంటారమ్మా, ఆ మాటలు మాట్లాడింది చూసే ఉంటారు. అది నాకు సంతోషం వేసింది. ఇది ఒక్క పదం వల్ల ఇంత సాగదీస్తున్నారు అందరూ. సో ఇప్పుడు అనసూయ గారు కూడా దానికి రిప్లై చేస్తూ మా బాడీ మా ఇష్టం, ఈ జనరేషన్ లో మా పర్సనల్ డ్రెస్సింగ్ గురించి చెప్పడానికి మీరెవరు అని అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అనసూయ పేరు ఎత్తారా? ఆయన ఎత్తారా? లేదు. చిన్మయి అని ఉంది, ఆమె పేరు ఎత్తారా? లేదు. వీళ్ళిద్దరే ఫైర్ అవుతున్నారు అక్కడ. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది. అంటే అక్కడ అర్థం చేసుకోండి, ఆమె కూడా బీచ్లోకి పోయేసి, మాల్దీవ్స్కి పోయేసి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఆమె అన్ని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఆ పోస్టులు చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టేసి చాలా, అంటే ఆమె బాడీలో మొత్తము ఏ టు జెడ్ ఎట్లా ఉంటుంది ఆమె డ్రెస్ వేసుకున్నా కానీ, అంత గలీజ్ డ్రెస్సులు ఆమె వేసుకుంటుంది. అదే చెప్తున్నా, ఆమె ఎందుకంత కోపం వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, క్షమాపణ చెప్పాలి. మీరు ఇలా ఎందుకన్నారు శివాజీ గారు, సామాన్లని ఎందుకన్నారని అట్లా క్వశ్చన్ వేసే అధికారం మనకుంది ఆడపిల్లలుగా, అవునా కాదా? అయితే అడిగినప్పుడు ఆయన క్షమాపణ చెప్తారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలాగే డ్రెస్సులు వేస్తున్నారు, వాళ్ళ ఇష్టం అంటే మనం ఏం చెప్పలేము. అంటే ఆడవాళ్ళని రెచ్చగొట్టినట్టు ఆమె మాట్లాడుతుంది. పోండి, కదలండి, అందరూ మహిళలందరూ కదలండి, మీరు ఒక రేంజ్ లో కదలండి, దుమ్ము దులపండి శివాజీ గారు అని చెప్పేసి ఆమె రెచ్చగొట్టినట్టు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు పేరు ఎక్కడ తీయలేదు కదమ్మా, ఎక్కడ తీయలేదు, వాళ్ళిద్దరు పేరు తీయలేదు చెప్తున్నాను నేను.